సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృప నిరంతరం మీకు తోడయుండి నడిపించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని మాట 81వ కీర్తన 7వ వచనం. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, ఆపద కాలమందు నీవు మొర్రపెట్టగా నేను విడిపించితిని. దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు అత్యంత అద్భుతమైనటువంటి దేవుడుగా మనకున్నాడు. ప్రియులారా, మన దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, విడిపించే దేవుడు, దాచే దేవుడు, నడిపించే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలం మొరపెట్టి దేవుని సన్నిధిలో నుండి జవాబు పొందుకొని దైవికమైన ఆశీర్వాదములతో మనందరం కూడా ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ప్రార్థనతో ఈ రోజును ప్రారంభించండి. దైవికమైన ఆశీర్వాదం పొందండి. దేవుడు దాచి విడిపించి నడిపించి బలపరుచును గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మీకు స్తోత్రం. ఆపద కాలమును మొరపెట్టినప్పుడు విడిపించే దేవుడుగా మీరున్నారు. అందుకే మీకు స్తోత్రాలయ్యా. ఈ దినమంతా కూడా నీ బిడ్డలను కాచి కాపాడి దీవించి నడిపించండి, బలపరచండి, నీ కృపతో నింపండి, గొప్ప కార్యం చేయండి. మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నాయన బర్త్డే జరుపుకునే వారిని దీవించండి, యానివర్సరీ జరుపుకునే వారిని దీవించండి, ఆయన ప్రయాణాలు చేసేవారిని దీవించండి, ప్రయత్నాలలో ఉన్నవారిని దీవించండి, ఉద్యోగంలో, వ్యాపారంలో తండ్రి అనేక రంగాలలో ఉన్నటువంటి బిడ్డలను దీవించి బలపరిచి ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మా దేశాన్ని రక్షించండి. ప్రజలందరినీ కూడా కాపాడి కనికరించి దీవించమని ఈ రోజంతా కూడా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు తోడయ్యుండి నడిపించునగాక. ఆమెన్.